మేడం హాయ్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. మీ పేరు? నా పేరు అనియ్ అండి. మేడం ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది రాజమండ్రి దగ్గర కడియప్లంక. ఓకే, చూసాను మీరు కొంచెం ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అన్నయ్య కోసం వచ్చామండి. ఇది అంటే అన్నయ్య డిప్యూటీ సీఎంగా గెలిచిన తర్వాత ఇది 12వ ఆవిర్భావ దినోత్సవంగా నాకు ఒంట్లో బాగోపోయినా కూడా నా వంతు సాయాన్ని చేద్దామని నాకు ఎంతో ఆశతో ఎంతో సంతోషంగా అంటే నేను అన్నయ్య పోటీ చేసినప్పుడు నేను ఏ విధంగా క్యాన్వాసింగ్ ఒక రోజు కూడా చేద్దాం అనుకున్నాను, చేయలేకపోయాను. కానీ ఈసారి మాత్రం అన్నయ్య గెలిచిన సంతోషంలో నేను ఇంకెవరు ఆపలేకపోయారండి. నేను బుధవారమే వచ్చాను ఆల్రెడీ. ఆయన 11 సంవత్సరాల్లో ఆయన ఎవరి కోసం కాదు, ఆయన మా కోసమే ఎన్నో అవమానాలు పడ్డారు. ఎందుకంటే ఒక ఆయన సినిమాలో నటించినప్పుడు ఆయన ఎన్నో కోట్లు సంపాదిస్తారు. ఆయన ఎంతో ఎన్నో సౌకర్యాలు వదులుకొని మా కోసం, మా అందరి కోసం మేము బాగుండాలని, ప్రతి ఇంటి ఈ భారతదేశాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని ఆయన మా కోసం ఎన్నో అవమానాలు పడి ఈసారైనా సరే మేము ఆయన గెలిపించుకోవాలని ప్రతి ఒక్క ఆడపడుచు వీర మహిళ ఎంతగానో మేము ఎన్నో దేవుడిని ప్రార్థించి ఆయన జూన్ 4వ తారీఖు రిజల్ట్స్ వస్తాయంటే 4 రోజుల ముందు రోజు కూడా మాకు అసలు నిద్ర లేదు, తిండి లేదు. ఒక రోజు ఒక సంవత్సరంగా గడిచింది. అంటే ఆయన గెలుస్తారని నమ్మకం ఉంది, కాకపోతే ఏంటో చిన్న భయం. ఆయన గెలవాలన్న ఒక సంతోషమే మమ్మల్ని ఆ భయానికి గురి చేస్తుందండి. చూడొచ్చు రేపు మరి కొన్ని క్షణాల్లో భారీ ఏర్పాట్లు కూడా చేశారు. మీరు కమిటీలో ఉన్నారంటున్నారు, వచ్చే వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం అంటే ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే అన్నయ్య కోసం మన అందరం అన్నయ్యని ఎంతగానో ఇష్టపడుతున్నాం, ప్రాణంగా ప్రేమిస్తున్నాం, అభిమానిస్తున్నాం. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, ఆయనకి చెడ్డ పేరు రాకుండా వేగాన్ని తగ్గించుకుని రావాలని ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి గొడవలు పడకుండా ఆయనకి మంచి పేరు తీసుకురావాలని ప్రతి ఒక్క జన సైనికుడికి, జన సైనికురాలకి, వీర మహిళలకి ఆయన్ని అభిమానించే ప్రతి ఒక్కరికి కూడా ఇదే మా విన్నపం. ఓకే, అలాగే మీరు కళ్యాణ్ గారి చెల్లెలుగా ఆయనకి ఏమైనా విజ్ఞప్తి చేయాలంటే మీ సైడ్ నుంచి ఏం విజ్ఞప్తి చేస్తారు? ఆయన విజ్ఞప్తి చేయాలంటే ప్రతి ఒక్క దివ్యాంగుల్ని ఆయన దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే అన్నయ్య అంటే తండ్రితో సమానం. అందుకని ఆయనకి ఒకటే చెప్పేది, ప్రతి ఒక్క దివ్యాంగుల్ని దృష్టిలో పెట్టుకోవాలని, ప్రతి ఒక్క దివ్యాంగుల్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ అవసరాలు తీర్చి వాళ్ళని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని. మేడం హాయ్ మేడం, మీ పేరు? ఆదిలక్ష్మి అండి నా పేరు. నక్క. మీరు గాజువాక నుండి వస్తున్నాము. లాస్ట్ టైం గాజువాకలో నిలబడ్డారు కళ్యాణ్ గారు, ఆయన ఓడిచ్చేసినారు పాపం. అప్పుడు ఓడించినందుకే మాకు శిక్షగా ఆయన అక్కడ నించోకుండా మీకు ఇక్కడ నించున్నారు. నిజంగా ఎన్నో జన్మల పుణ్యం మీకు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నించోవడం. నిజంగా పిఠాపురంలో ఒక దేవుడు వెలసినట్టు, తిరుపతిలో వెంకన్న వెలిసినట్టు మీకు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వెలిసారు. నిజంగా అక్కడ నుండి ట్రైన్ దిగేసరికి నాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చిందండి. పైగా ఒక సభ అంటే సభ ముందు రోజు ఇలా వస్తే ఇలా తీర్థంలోకి ఇలా జరుగుతుంటే నిజంగా ఇదంతా చూసి ఒక వీర మహిళగా చాలా గర్వపడుతున్నానండి. ఒక ఏనుగు వెళ్ళిపోతుంటే కుక్కలు మురిగినట్టు మురిగారు, అలాగా ఏనుగు నిజంగా ఏనుగులా కుంభస్థలం బదలు కొట్టింది. నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. పిఠాపురంలో అడుగు పెట్టిన దగ్గర నుండి మాకు గూస్ బంప్స్, అసలు ఆనందం పెద్ద పండుగలా ఉంది. కొనల విందు ఈ రోజు ఎలా ఉందంటే ఇంకా రేపు ఎలా ఉంటుందో. నిజంగా మాకైతే ఒక ఆర్మీలో పనిచేసినట్టు అనిపించింది. రాజకీయానికి అందం వచ్చింది. అసలు రాజకీయం అంటే ఎవరో డబ్బున్న వాళ్ళు నించుంటారు, పదవి కోసం నేర్చుకుంటారు, వెళ్తారు. అది టైంపాస్లో కూడా వెళ్ళోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ప్రతి యువకుడు కూడా మా హక్కు ఇది, రాజకీయం అంటేనే మానవుల హక్కు, మన జీవితం ఇది అని ప్రతి ఒక్కరు కూడా స్పందించేలా రాజకీయానికి అందం తెచ్చాడు మా అన్నయ్య. మళ్ళీ అన్నయ్య గారికి మీరు ఎలాంటి విజ్ఞప్తి చేస్తారు? ఒక డిప్యూటీ సీఎం పదవికి అందం వచ్చింది. ఒక ఎమ్మెల్యే, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, అలాగే మంత్రి గారి తాలూకా, ఎట్ ద సేమ్ టైం డిప్యూటీ సీఎం గారి చెల్లిని. జై జనసేన, జై జై జనసేన, జై వీర మహిళ. అనురాధ, మేము వచ్చింది వైజాగ్ నుంచి వచ్చాం. వైజాగ్ నుంచి వచ్చారా? ఓహో. అవును సార్, ఈ సభకి కేవలం గుండెకాయల్ని రాయిల్లో పట్టుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ సభలో ఆయన ఇచ్చిన ఒక స్పీచ్ కానీ ఆయన చేస్తున్న ప్రతి ఒక్కది కూడా నిజంగా మైండ్ బ్లోయింగ్ అయిపోతుంది. రేపు నిజంగా ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే ఎంతో ఆలోచించి మాట్లాడతారు. అలాంటిది ఇప్పుడు ప్రజలకి ఏం చేయాలనుకొని
ఈ సభ పట్టడం జరుగుతుంది. ఈ సభలో రేపు నుంచి ఏ పథకాలు అనేవి అమలైతే ఎవరికి ఎలా ఉంటుందని ఎవరు ఊహించలేని, ఏ రాజకీయ నాయకులు కూడా ఊహించలేనట్టుగా ఉంటాయి. నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. వైజాగ్ నుంచి ముందు రోజు రావడం ఇంకా ఆనందంగా ఉంది. నిజంగా ఇన్ని రోజులు పడిన కష్టానికి ఫలితంగా నిజంగా అధికారంలోకి వచ్చి కూడా ఈరోజు ఈ సభ చాలా విజయవంతం జరుగుతుంది. ఎందుకంటే కేవలం అధికారంలో లేనప్పుడే ఎన్నో సభలు చూడొచ్చు మనం, అసలు 2 కళ్ళు సరిపోయి కాదు. అలాంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో చూడండి. నిజంగా పిఠాపురం ఏ జన్మలో చేసుకునే పుణ్యం ఇది. నిజంగా ఒక పవన్ కళ్యాణ్ గారి ఈ గడ్డ మీద మీ ఒక ఓటు హక్కుని మీరు నిజంగా ఈ పిఠాపురంలో ప్రతి సభ్యులు కూడా నిజంగా చాలా గర్వంగా చెప్పుకోవచ్చు, నేను పిఠాపురంలో ఎమ్మెల్యే గారికి ఓటేశానని. నిజంగా మీ అంత అదృష్టవంతులో వైజాగ్లో గత 15 సంవత్సరాలుగా కష్టపడి కూడా మాకు దక్కలేనివి మీకు దక్కాయి. దానికి నేను హ్యాట్సప్. నిజంగా పిఠాపురంలోకి రాగానే నాలో ఒక వైబ్రేషన్స్, నిజంగా నేను సార్కి పనిచేస్తున్నానే గర్వం. నిజంగా చాలా 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 ఆనందంగా ఉంది ఇక్కడికి రావడం. రేపు చూసే జనాలను అసలు 2 కళ్ళు సరిపోవంతే. ఆయన చెప్పేది వినాలని ఎప్పుడు అని రెడీగా ఉన్నాం. రేపు ఒక్క రోజు గురించి వెయిట్ చేస్తూ ఉన్నాం. అలాగే ఆయన 11 సంవత్సరాల కష్టార్జితం, ఎన్నో హార్డ్ వర్క్. చాలా మంది ఆయన విమర్శించారు, వ్యక్తిగతంగా విమర్శించారు, వాళ్ళ ఫ్యామిలీని కూడా విమర్శించారు. ఎలా అనిపిస్తుంది ఆయన జర్నీ? మీరు దగ్గర నుండి చూసే ఉంటారు. నిజంగా ఒక సామాన్యులు వ్యక్తులు కూడా అలా చేయలేరు. అంతటి ఉన్నత స్థానంలో ఉండి ఆయన కిందకు వచ్చి సామాన్యుల వ్యక్తులు కూడా నడడానికి ఎంతో ఇబ్బంది పడే చోట కూడా నడిచి ఆయన చేసిన హార్డ్ వర్క్ చెప్పుకుంటే నిజంగా నా ఏజ్ వచ్చి ఒక 27 ఇయర్స్ అండి. నిజంగా రాజకీయం అంటే ఏంటి అసలు ఏమీ తెలియదు నాకు, చిన్న పిల్లలు. కానీ ఆయన సిద్ధాంతాలు, ఆయన నడిచొచ్చే తీరు, ఆయన చేసే పని కేవలం సామాన్యుడు కూడా చేయలేడే. అలాంటిది ఆ వ్యక్తి చేస్తున్నారంటే దేని గురించి చేస్తున్నారు? డబ్బు గురించా కాదు, పరపతి గురించా కాదు, పేరు గురించా కాదు, దేని గురించి? నేను తినడం కాదు, నలుగురు తినాలి, నేను కాదు నలుగురు బాగుండాలి అనుకునే మైండ్ సెట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా డబ్బు, ధనం, బంగారం కాదు సార్, కేవలం ఆయన సార్ మానవుడు, ఆయన సార్ మనిషి. నిజంగా ఆయన వెనకాల అడిగేస్తున్నందుకు ప్రాణం పోతే నిజంగా జనసేనలోనూ పోవాలి సార్ ప్రాణం పోతే. ఎందుకంటే ఒక ఆర్మీ సోదరులు చచ్చిపోతే ఎంత ఆనందపడతారో అంత ఆనందపడుతుంది సార్ ఇదే పార్టీలో మేము ప్రాణాలు వదిలితే మాత్రం. నిజంగా సార్ వెనకాల నడడానికి చాలా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. నా పేరు మౌనిక. నేను అడుగుతాను మేడం. హాయ్ మేడం, మీ పేరు? మౌనిక అండి. మౌనిక గారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? తుని నుంచి వచ్చామండి. తుని నుంచి వచ్చారు. మీటింగ్ కోసం వచ్చారా, ఏమన్నా వాలంటీర్గా చేద్దామని వచ్చారా? వారంటీగా చేద్దామని వచ్చామండి. పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో వచ్చామండి. ఆయన అంటే మాకు చాలా అభిమానం, పిచ్చండి. ఇది 12వ పుట్టినరోజు జరుగుతుంది. ఆ వేడుకని మేము ఇంకా బాగా జరపాలని, దగ్గరుండి అన్నీ చూసుకోవాలని వచ్చామండి. అలాగే ఆయన 11 సంవత్సరాలు కష్టపడి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు, ఎంతోమంది మాట్లాడినారు, అయినా కానీ ఆయన నిలబడి ఈరోజు విజయాన్ని సాధించారు. సో మరి కొన్ని క్షణాల్లో మనం విజయోత్సవాలు చేసుకోకపోతున్నాం. ఆయన కష్టాన్ని ఎలా చూసారు? ఎక్కడ ఉన్న ఏజెన్సీకి వెళ్ళి అయినా ఆ లోనున్న లోటుబాట్లన్నీ తీసి బయటికి అక్కడ ఉన్న ఏజెన్సీ ప్రజలు ఎలాగుంటారని మనకి ఎలుగెత్తి చూపించారండి ఆయన. అలాంటి గొప్ప ఆయన 6 నెలలకే చాలా అభివృద్ధి చేశారు. ఇంకా ఆయన ఇంకా ఈ ఎలక్షన్లో కాదు, వచ్చే ఎలక్షన్లో, పై ఎలక్షన్లో కూడా ఆయనే మాకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. జై జనసేన. అలాగే ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి మీ తరపున విజ్ఞప్తి చేయాలంటే ఎలాంటి విజ్ఞప్తి చేస్తారు? మా తరపున అంటే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఎక్కువ అండి. ఆయన ఫస్ట్ నుంచి మాకు ఆయన అంటే చాలా ఇష్టమండి. మా చిన్నప్పటి నుంచి ఆయన అంటే మాకు చాలా ఇష్టమండి. ఆయనకి ఎప్పటికీ మేము కూడా సపోర్ట్కరంగా ఉంటాము. అలాగే మాకు లాంటి సైనికులు ఇంకెంతమందినో తయారు చేసి ఆయన దగ్గరికి తీసుకొస్తామని మనవి చేసుకుంటాం. జై జనసేన. మౌనిక గారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను కాకినాడ నుంచి వచ్చాను. ఈరోజు వాలంటీర్ రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి కదా రేపటి ప్రోగ్రామ్కి, దానికోసం వచ్చాను. నేను చిన్నప్పటి నుండి పవన్ కళ్యాణ్ అన్నని ఫాలో అవుతున్నాను. మహిళలకు కూడా చాలా చేస్తున్నారు. 11 years ఆఫ్ హార్డ్ వర్క్, ఎంతో కష్టపడ్డారు. ఎన్నో మాటలన్నా సరే ఎప్పుడు కూడా నిరుత్సాహపడకుండా ఉన్నారు. ఇప్పుడు కూడా అందుకే పదవిలోకి వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు ఇంకా ఎన్నో చేస్తారని ఇంకా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మీరు కళ్యాణ్ గారికి ఒక విజ్ఞప్తి చేయాలంటే మీ సైడ్ నుంచి ఏం విజ్ఞప్తి చేస్తారు? మీరు ఎలాగైతే ఇప్పటిదాకా నిరుత్సాహపడకుండా ఉన్నారో, ఎంతోమంది ఎన్ని మాటలు అన్నా సరే ఇక నుంచి కూడా అలాగే ఉండమని కోరుకుంటున్నాను. మేడం హాయ్ మేడం, మీ పేరు? యాళ్ల సుజాత అండి. అందరికీ నమస్తే అండి. యాళ్ల సుజాత. ఈరోజు మార్చి నెల 13వ తారీఖు పాస్టమ్మ గారిని పవన్ కళ్యాణ్ అన్న డిప్యూటీ సీఎం గారు మరి పుట్టినరోజు వేడుక చేస్తున్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పుట్టినరోజు. ఏ ప్రభుత్వంలోనూ కూడా మాకు తెలిసినంత మట్టికి ఏ ప్రభుత్వానికి పుట్టినరోజు లేదు. ఈరోజు
మేమందరం కూడా వీర మహిళలుగా ఇక్కడికి వచ్చామండి. రేపు 14వ తారీఖున ప్రేమతో అందరూ ఆహ్వానిస్తున్నామండి. పుట్టినరోజు వేడుక జరిపించుకుంటున్నామండి. రేపు అందరూ ప్రేమగా వస్తారు. అందరూ ప్రేమగా అన్ని రాష్ట్రాల నుంచి అన్ని దేశాల నుంచి కూడా. ఇది 12వ ఆవిర్భావ దినం అండి, 12వ పుట్టినరోజు వేడుక జనసేన పార్టీ. మేడం, అలాగే ఆయన 11 సంవత్సరాలు కష్టపడి ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఆ ప్రస్థానాన్ని అంతా చాలా మంది చూసి ఉంటారు, మీరు కూడా చూశారు. సో ఆయన జర్నీ ఎలా అనిపించింది మీకు? అందుకేనండి మరి 9 నెలలు ప్రసవేదన మోసి బిడ్డను కంటే ఆ బిడ్డ లైఫ్ లాంగ్ ఉంటాడు కదా, నెల కడుపు కాడి నుంచి మోర్చుకోవాలి. అలాగే అతను కూడా మరి అలాగనే అన్ని సంవత్సరాలు పడ్డారు. కొడుకు పుట్టినన్ని ఎలా సంతోషపడతారో అలా తిరిగిలేని ప్రభుత్వం అండి. నెక్స్ట్ మళ్ళీ ఇదే జనసేన పార్టీ. మీరు పిఠాపురం ఆడపడుచులుగా వచ్చేవారికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అందరికీ కూడా అన్నిటికైనా ప్రేమను ఏర్పాటు చేసామండి. ప్రేమని టిఫిన్ అయితే కొంచెంసేపు అరిగిపోద్ది, అన్నం అయితే కరిగిపోద్ది. ప్రేమను ఏర్పాటు చేసాము. ప్రేమగా వాళ్ళందరూ రావాలి, ప్రేమగా వాళ్ళందరూ వెళ్ళాలి. మా ఆహ్వానం అంతా ప్రేమ. అమ్మా బాగున్నారమ్మా? మీ పేరమ్మా? నా పేరు సత్యవేడి కామశెట్టి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నేను అడ్వకేట్ను పిఠాపురం. అమ్మా ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు 11 సంవత్సరాల కష్టార్జితంతో పార్టీని నడిపారు. ఒక్కళ్ళే ఉన్నారు ఆ రోజుకు. ఇప్పుడు చూస్తే కొన్ని లక్షల మంది ఉన్నారు. మరి కొన్ని క్షణాల్లో విజయోత్సవాలు చేసుకోబోతున్నారు పిఠాపురం గ్రామంలో. సో మీకు ఎలా అనిపిస్తుంది ఆయన జర్నీ? మీరు చూసి ఉంటారు దగ్గర నుంచి. ఆ జర్నీ అంతా చూసామండి. ప్రజారాజ్యం నుంచి ఆయన చూసాం. ప్రజారాజ్యంలో ఆయన యువజన నాయకుడి కింద ఆయన అప్పటి నుంచి ఆయన పనితీరునంతా గమనిస్తూనే ఉన్నాము. ఆయన ప్రజారాజ్యాన్ని విలీనం చేసినప్పుడు కూడా ఆయన వ్యతిరేకించి కామన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని చెప్పేసి ఆయన పెట్టి యూత్ అన్నింటినీ కూడా నడిపించారు. ఆయన ఎప్పుడు కూడా ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందుగురించే మేము ఆయన్ని చాలా అభిమానిస్తాం అన్నమాట. అంతేకాకుండా ఒక సినిమా రెమ్యూనరేషన్ ఒక 25 లక్షల రూపాయలు తీసుకున్నప్పుడు ఈ సొమ్ము నేను ఎలా జీర్ణించుకోగలను? ఇదంతా ప్రజలు ఇచ్చిందే కదా, దీనికి ప్రజలకి నేను ఏదో ఒకటి చేయాలనే ఒక ఎప్పుడు కూడా ప్రజల కోసం నిరంతరం ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందుగురించి ఆయనకి సినీ అభిమానం కన్నా ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించే ఎక్కువ అట్రాక్షన్ అనేది ఉంటుంది ప్రజలు. మీ పిఠాపురం ఆడపడుచులుగా ఆయనకి ఎలాంటి స్వాగతం పలకబోతున్నారు? నాకు చాలా ఆనందంగా ఉందండి. భీమవరంలోనూ గాజువాకలోనూ ఆయన ఓడిపోయినప్పుడు మేము చాలా బాధపడ్డాం. అప్పుడే నేను విజయవాడ వెళ్ళి మీరు మా పిఠాపురంలో పోటీ చేయాలని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఆ టైంలోనే అసలు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నెగ్గుతారు. ఆయనకి అంత బేస్ అనమాట పిఠాపురంలో. అలాంటి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం, అఖండ దాంతో గెలవడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉందన్నమాట. మా సొంత ఒక తమ్ముడు మా నియోజకవర్గంలో పోటీ చేసి గెలిస్తే ఎంత ఆనందం ఉంటుందో అంత ఆనందపడ్డాం. ఈ రోజున ఇక్కడ ఈరోజు విజయోత్సవ సభ, ఆవిర్భావ సభ విజయోత్సవ సభగా జరుగుతుందంటే మేము ఎంతో ఆనందిస్తాం అన్నమాట. దీన్ని మాటల్లో వర్ణించలేము. నా పేరు భాస్కర్ కుమారి గారు, మరి కొన్ని క్షణాల్లో ఆవిర్భావ సంబరాలు అయితే జరగబోతున్నాయి కొన్ని గంటల్లో. సో ఆయన 11 ఏళ్ళ ప్రస్థానం నుంచి మనం ముందు మొదలు పెట్టుకుంటే ఎన్నో అవమానాలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు ఆయన. సో ఆ జర్నీ అంతా మీరు దగ్గరగానే చూసి ఉంటారు. సో ఎలా అనిపించింది మీకు ఆ టైంలో? మాకైతే చాలా సంతోషంగా ఉందండి. కాకపోతే ఆయన మనొక్క వీర మహిళల గురించే కాకుండా మొత్తం చాలా జనసంద్రాన్ని ఆయన తను చాలా ప్రేమగా చూసుకున్నారు. కాబట్టి ఈరోజు మేమంతా కూడా ఆయన వెనకాల ఉన్నాం. మేము ఇంకా కూడా ఆయన ఎంత దూరం ఆయన పోరాడాలనుకుంటే అంత దూరం కూడా మేము ఆయన వెనకాల ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అలాగే ఈ పండగ వాతావరణాన్ని మేము చాలా సంతోషంగా చాలా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకోవాలని అనుకుంటున్నాము. మేము గత 10 రోజులుగా కూడా మేము ఈ పండగ వాతావరణంలో మేము చాలా కష్టపడి తిరుగుతున్నాము. అలాగే ఆయన ఎక్కడుంటే అక్కడే మా ఆనందం. ఆయన ఏం చేస్తారనేది కూడా ఆయనకే మేము వదిలేసాము. తర్వాత మహిళలకు కూడా ఆయన మాకు చాలా గుర్తింపుని ఇచ్చారు, ఇంకా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఆయన ఎంతైతే మమ్మల్ని గుర్తిస్తారో అంత మేము ఆయన వెనకాల తిరిగి ఆయన ఏమనుకుంటే వాటికి ఆయన ఏ చెయ్యాలనుకుంటే వాటికి ఏ పని చేయాలన్నా కూడా మేము వెనకాలే ఉంటాము. ఆయనకి ఎప్పుడు కూడా మేము సపోర్ట్గా ఉంటాము. ఆయన ఏది చెయ్యాలనుకున్నా కూడా మేము ఆయన సర్కిల్లోనే తిరుగుతూ ఉంటాము. ఆయన పార్టీకి కానీ ఆయన చేసే పని విధానానికి కానీ ఎప్పుడు కూడా మేము వ్యతిరేకం కాదు. ఆయన మేము ఒక
డిప్యూటీ సీఎం గారా ఇప్పుడు పేరు తెచ్చుకున్నారు. నెక్స్ట్ ఆయన సీఎం అని అందరూ భావిస్తున్నారు. కాకపోతే మా వీర మహిళలందరూ మేము కోరుకునేది ఏంటంటే ఆయన ఒక్క ప్రధానిగా చూడాలని మేము ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము. మీరు పిఠాపురం ఆడబడుచుగా పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా విజ్ఞప్తి చేయాలంటే మీ తరపున ఏం విజ్ఞప్తి చేస్తారు? మేము చెయ్యాలంటే మాకు వీర మహిళలుగా మాకు చాలా ఆవేదన అయితే ఉంది. నేను చాలాసార్లు మీడియా ముందుకు రావడం జరిగింది. ఎవరు కూడా డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళనివ్వలేదు. మా వేదన 30 సంవత్సరాల వేదన మాది. ఎన్ని మీడియాలకు ఇచ్చినా సరే కానీ వాళ్ళు డిలీట్ చేసేస్తున్నారు తప్ప సార్ దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు. కానీ సార్ ఎక్కడ కనిపిస్తారా, ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని మేము సార్ని మా బాధ వెళ్ళబుచ్చుకోవాలని మేము ఎదురు చూస్తున్నాము. కానీ మాకు ఎక్కడ కూడా అవకాశం లేదు. కాకపోతే ఇప్పుడు ఈ పండగ వాతావరణంలో మేము మా బాధని ఇక్కడ చెప్పుకుంటున్నాము. ఇదైనా సార్ దగ్గరికి వెళ్తుంది, మాకు న్యాయం చేస్తారని మేము ఎదురైతే చూస్తున్నాము. ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి మీ సమస్యలు ఏమున్నాయి? మా సమస్య ఏంటి అంటే మేము మా అమ్మగారికి 4 ఆడపిల్లలు, 1 మగపిల్లోడు. మాకు 3 మేనమామలు ఉన్నారు. మా అమ్మగారు తోడబుట్టినోళ్ళు 3 మేనమామలు ఉన్నారు. మా అమ్మగారు 15 ఎకరాల పొలం SCZ ఏవి నగరం తుని నియోజకవర్గంలో SCZలో తొండగి మండలం అక్కడ మా అమ్మగారు కొనుక్కోవడం జరిగింది. అది మా మేనమామలు 3కి కూడా పడక వాళ్ళు కోర్టు వేసారు. కోర్టు వేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మా అమ్మగారిది, ఎందుకంటే ఆ ఇంట్లో పెద్ద కూతురు మా అమ్మగారే వాళ్ళందరినీ పోషించి వాళ్ళందరినీ కూడా చాలా చిన్నపిల్లలని అందరినీ కూడా ఆవిడ చూసి సరిదిద్దుకుని ఇంటికి పెద్ద ఆవిడ చాలా ఎన్నో వాళ్ళకి మంచి చెడ్డలు చూశారు. అయినా సరే మా అమ్మగారు మా నాన్నగారు కూడా అక్కడ విల్లరకం ఉన్నారు. విల్లరకం ఉన్నా సరే మేము ఆడపిల్లలం కదా అని చెప్పి వాళ్ళు ఏంటంటే మా బామ్మద్దులు చూసుకుంటారని చెప్పి మా నాన్నగారు నెగ్లెక్ట్ చేశారు. దానివల్ల మాకు చదువులు లేకుండా చేశారు. వాళ్ళు ఫ్యూచర్లో ఏమైనా మేము తిరగబడి అడుగుతామేమో మా అమ్మగారు పొలం గురించి అని తిరగబడి అడుగుతామో అని మాకు చదువులు లేకుండా వాళ్ళ పిల్లలు మాత్రం వాళ్ళు చదివించుకుని CAలు బీటెక్ చేసి వాళ్ళు హైదరాబాద్లోని అమెరికాలోని జాబులు చేస్తున్నారు వాళ్ళు. కానీ ఈరోజు మాకు న్యాయం ఎలా జరగాలి అని అనుకుంటే మాకు రావాల్సింది ఏంటంటే కత్తుపూడి సత్యనారాయణ రైస్ మిల్లో మా నాన్నగారికి వాటా ఉన్నది, 4వ వంతు వాటా ఉన్నది. ఇల్లరకం మేరకు మా నాన్నగారికి 4వ వంతు వాటా ఇస్తామని ఇల్లరకం పెట్టుకున్నారు. కానీ కత్తిపూడి సత్యనారాయణ రైస్ మిల్లో కూడా 4వ వంతు వాటా ఉన్నది. ఆ వాటా కూడా ఎలాగా దౌర్జన్యంగా ఎలా రాయించుకున్నారు అన్నది మాకు తెలీదు. కానీ మా అమ్మగారికి మేము 4 కూతుళ్ళు అయినా కూడా మా సంతకాలు లేకుండా SCZలో 15 ఎకరాల పొలము కూడా ఎలా రాయించుకుని ఎలా అమ్మేసుకున్నారో కూడా మాకు తెలీదు. మా సంతకాలు అయితే లేవు. కానీ మాకు ఏ రోజు కష్టపడితే ఆ రోజే ఉంది మాకు కడుపు నిండా కూడు. ఎందుకంటే ఈ రోజు కూడా మేము మీ వెనకాల మేము తిరిగి మిమ్మల్ని మేము గెలిపించుకున్నాము అంటే మాకు ఎంతో కొంత మీరు న్యాయం చేస్తారు. ఈ వీడియో అయితే మీ దాకా వస్తుందని మేము ఎంతో విజ్ఞప్తితో ఎంతో మా బాధ 30 సంవత్సరాల బాధ అండి ఇది. ఎంతో వేదంతో మేము ఎదురు చూస్తున్నాము. అందుకే మేము మరీ ఇన్నిసార్లు మాట్లాడడానికి కారణం మాకు ఇప్పుడన్నా సరే మరి న్యాయం జరుగుతుంది అని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా కాకినాడలో రోడ్ నెంబర్ 100 GPT కాలేజీ రోడ్లో ఒక హౌస్ ఒకటి ఉన్నదండి. హౌస్ కూడా మా అమ్మగారు అక్క చెల్లి 4కి రావాలది. మా అమ్మగారికి పెద్ద కూతురైనా 3 చెల్లెళ్ళు 4 అక్క చెల్లెలకి రావాలండి. అది కూడా మాకు మీరు ఇప్పిస్తారని, ఏ రకంగా న్యాయం చేస్తారో మీరు ఇప్పిస్తారని కోరుకుంటున్నాము. మేమైతే అద్దెళ్ళల్లో ఉంటున్నామండి. ఏ రోజు కూలి పనికి వెళ్తే ఆ రోజే ఉన్నదండి మాకు, లేకపోతే లేదు. అద్దెలు కట్టుకోలేకపోతున్నాము. అలాగని ఏదైనా కాలనీ వస్తే ఇల్లు కట్టుకుందాం అంటే కట్టుకునే శక్తి కూడా లేదండి మాకు. ఈరోజు మీ పార్టీ గురించి మీ గురించి మేము ఇంత ఎదురు చూపులతోటి మేము ఎందుకు వచ్చి ఇంత కష్టపడి మేము క్యాంపెయినింగ్ చేసి మాకు ఇప్పుడు దాకా మాకు గుర్తింపు లేదు అని మేము ఎంతో బాధపడ్డాము. కానీ ఇప్పుడు ఒక చిన్న గుర్తింపుని ఇస్తున్నారు అని చాలా ఆవేదనగా మేము వారం రోజులుగా మేము ఈ పార్టీ పరంగా ఈ ఫంక్షన్ అందరూ కూడా ఎంతో సంతోషంగా చేసుకోవాలని మీతో పాటు మేము అని మేము ముందుకు వచ్చామండి. అందుకని మాకు ఈ వీడియో చూసి మా బాధను మీరు మాలాటోళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మీరు నా ఒక్కదాని బాధే కాదు ఇది. హౌసింగ్ లోన్స్ రాలేదని కొంతమంది బాధపడుతున్నారు, పెన్షన్లు లేవని కొంతమంది బాధపడుతున్నారు. అదే విధంగా
ఇప్పుడు కాలనీ లేని కాలనీ రాలేదు, మా పేరు రాలేదు, ఇది తీసుకున్నదేమో ఎవరికి వచ్చిందో తెలీదు, అలాగని మార్చేసుకుని చాలా రకాలుగా ఉన్నాయండి. కానీ ఈ సమస్యలన్నీ మీ దాకా చేరవేస్తారని, మీ దాకా వస్తాయని, మీరు మాకు న్యాయం చేస్తారని మేము చాలా ఆవేదనతో ఉన్నామండి. ఇది మాకు చెయ్యాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.